మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో వేంపల్లిలో ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. కంటి చూపు లోపాలున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత కంటి చికిత్సతో పాటు మెడికల్ క్యాంపును నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ డేగబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవల్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఉచిత కంటి చికిత్స శిబిరంతో పాటు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 25 మందికి కంటి ఆపరేషన్ కి తరలించామని తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, వారి వెంట వెళ్లే సహాయక వ్యక్తులకి కూడా భోజనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ బాల్ మోహన్, గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, క్యాంపు టెక్నీషియన్ రియాజ్, డాక్టర్లు శ్రీకాంత్, నిశాంత్, పాలకుర్తి, చంద్రదత్తు, అభిషేక్, సురేష్ కుమార్, వినయ్ కుమార్, లయన్స్ క్లబ్ మెంబర్స్ రామాంజనేయులు, శ్రీనివాస్, ఇలియాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మంచిర్యాల అండ్ మరియు గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కంటి వైద్యం కూడా అందులో ఒక పార్ట్గా నిర్వహించడం జరుగుతుంది. దీనికి డాక్టర్ చంద్రదత్ గారు ఎండి జనరల్ మెడిసిన్ మరియు అదేవిధంగా నిశాంత్ గారు డెంటిస్ట్, డాక్టర్ సురేష్ కుమార్ గారు ఎండి నీరో, డాక్టర్ అభిషేక్ గారు కళ్ళ డాక్టర్ మరియు ఇలియాస్ గారు
మరియు అదేవిధంగా ఈ డాక్టర్ల సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా లయన్స్ క్లబ్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. దాంట్లో కంటికి అవసరం ఉన్న వారిని గుర్తించి వారిని 12వ తారీఖు నాడు ఇక్కడి నుంచి బస్సులో తీసుకెళ్లి కరీంనగర్లో లయన్స్ భవన్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా తీసుకొచ్చి ఇక్కడ దించడం జరుగుతుంది. అదేవిధంగా మా లయన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ వేంపల్లి గ్రామంలో గతంలో చేస్తూ ఇప్పుడు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. అందులో కొన్ని చలికాలంలో బ్లాంకెట్స్ సుమారుగా ఒక 200 బ్లాంకెట్స్ పనిచేయడం జరిగింది. గతంలో కూడా ఈ ఐ క్యాంపులు పెట్టి ఇక్కడ ఒక 60 నుంచి 70 పబ్లిక్ 70 మెంబర్స్కు ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది ఇదివరకు గతంలో. మళ్ళీ అదేవిధంగా మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అందరికీ రేషన్ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది వరద బాధితులకు. అదేవిధంగా మా వేంపల్లిలో బస్ సెంటర్ కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఉన్నది. దాన్ని మొన్న రీసెంట్లీ కింద కొంచెం డ్యామేజ్ అయితే దాన్ని కూడా రిపేర్ చేయించడం జరిగింది. ఈ ఖర్చులన్నీ జనాలు కొంతమంది ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ నుంచి డబ్బులు వస్తాయి, వస్తేనే ఇవన్నీ పెడతారనేది కాదు. ఎవరైనా స్వతహాగా సొంత డబ్బులు పెట్టుకునే ఈ లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ అన్ని అందరూ చేస్తున్నారు. అది అంతా ఇంటర్నేషనల్ వచ్చేది అపో అంటే అది ఇంటర్నేషనల్ నుంచి వచ్చేది పెద్దది. ఏదైనా పెద్ద హాస్పిటల్ పెడితే దాంట్లో ఒక బ్లాక్ మాత్రమే ఇస్తారు. కానీ ఇట్లా చిన్న కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తే అంతా సొంత డబ్బులు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. మా లయన్స్ క్లబ్ అందరి సహకారంతో మన సుబ్నాకర్ రెడ్డి గారు, మా ప్రెసిడెంట్ బాలమోహన్ గారు, మన వినయ్ కుమార్ గారు, రామ్ సారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వేంపల్లిలో జరుగుతున్న ఈ మల్టీ స్పెషాలిటీ ఐ క్యాంపులో పాల్గొన్నందుకు గాను మాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు గాను లయన్స్ వారికి చాలా ధన్యవాదాలు. చాలా పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నేనేమో జనరల్ ఫిజిషియన్ని, సురేష్ గారు న్యూరో ఫిజిషియన్, ఆఫ్థాల్మాలజిస్ట్ గారు ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, ఇంకెవరు చాలామంది వచ్చారు డాక్టర్స్ ఇక్కడికి. పేషెంట్లు కూడా బాగా వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు కూడా రావాలని మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సేవ చేసే అవకాశం మాకు కూడా రావాలని, ఇట్లాంటి ఎక్కువగా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా నిర్వహించాలని మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు గాను లయన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పురస్కరించుకొని మా యొక్క క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా మేము 310 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే స్కూళ్ళ లోపల కూడా పేద విద్యార్థులకు ప్లేట్లు కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లడ్ ఏరియా లోపల కూడా ఫ్లడ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా వారికి కూడా మా సహకార నిత్యావసరాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఆజీపూర్లో కానివ్వండి, జైపూర్లో కానివ్వండి, మా వేంపల్లిలో కానివ్వండి, భీమవరంలో కానివ్వండి, ఇప్పటి వరకు ఐ క్యాంపులు కూడా డాక్టర్ సుమనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా వేంపల్లిలో ఎంపీటీసీ మా లైన్ మెంబర్ డేగబాబు గారి ఆధ్వర్యం లోపల ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో కూడా మా లైన్ మెంబర్ సీనియర్ డాక్టర్ చంద్రత గారు, అలాగే గోల్డెన్ జూబ్లీ ఇయర్ లైన్ అభిషేక్ డాక్టర్ గారు, మరియు డెంటల్ నిశాంత్ గారు, అలాగే డాక్టర్ సుమనాకర్ రెడ్డి గారు, మరియు శ్రీకాంత్ గారు, మరియు సురేష్ గారు, మరియు అలాగే మా సీనియర్ మెంబర్ రామాంజన గారు, గుండె శ్రీనివాస్ గారు, వినయ్ కుమార్ గారు, అలాగే శివప్రసాద్ గుప్తా గారు, లైన్ గోల్డెన్ జూబ్లీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు. వారికి ధన్యవాదాలు. మన లయన్స్ క్లబ్ ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుంటుంది. మా ఈ సంవత్సరం కూడా లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఎన్నో కార్యక్రమం ముందుంది చేస్తున్నాము. అలాగే మా క్లబ్ డిస్టిక్ ఈరోజు 320 డిస్టిక్ కూడా మా హోమ్ క్లబ్ గవర్నర్ గారే నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు, వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేస్తున్నారు. వారి అధిష్టానం మేము ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటి వరకు సుమారుగా 30 లక్షల వర్త్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా క్లబ్ తరఫున. సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్లందరికీ మేము పేరున వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాము. ముందు కూడా వాళ్ళందరూ సహకరించాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కోరుకుంటూ లాంగ్ లేదు.